హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఇప్పుడు ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. పాత వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, ఓకేనా? ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి పిల్లల కోసం. పిల్లలు స్కూల్ బ్రేక్ఫాస్ట్ ఏం లేదన్నమాట, అందుకని ఎగ్ రైస్ చేద్దామని ఎగ్స్ తెప్పించాను. టైం అయితే ఇప్పుడు 7 అవుతుందండి. పెడతారు డాడీ ఫోన్ తీస్తారు. ఛార్జింగ్ లేదంటారు. ఇదిగోండి క్యారెట్ అయితే తురిమాను. కొంచెం క్యారెట్ అయితే వేస్తాను అనమాట ఎగ్ రైస్లోని. వాళ్ళు క్యారెట్ తినరు కాబట్టి ఎలాగైనా కొంచెం కలుస్తుంది అనేసి నా ఆశ. నా కొడుకు తింటాడు, నా కూతురు మాత్రం తినదు క్యారెట్. ప్రజెంట్ అయితే ఇదండి. కర్రీ అయితే అయిపోయింది. ఇవన్నీ చిక్కుడుకాయ చేశాను. చిక్కుడుకాయ కర్రీ. ఏమైంది? రైస్ కూడా అయిపోయింది. కర్రీ రైస్ అన్నీ అయిపోయాయి అన్నమాట. మళ్ళీ వాళ్ళకి ఎగ్ రైస్ చేసి పెట్టేసి బాక్స్ కట్టి పంపించేయడమని. మీరైతే చూస్తూ ఉండండి. అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా నేనైతే ఇవ్వండి ఇంకా పూజకి అయితే స్టార్ట్ అవుతున్నాను. స్నానం చేసుకుంటున్నాను. ఇవ్వండి సామాన్లన్నీ క్లీన్ చేసేసాను. స్టవ్ అంతా క్లీన్ చేసేసాను. ఇదంతా క్లీన్ అయిపోయింది అనమాట. నేనైతే స్నానంకి వెళ్తాను. స్నానంకి వెళ్ళి వచ్చి పూజ చేసుకున్నాక వీడియో అనేది తీస్తాను. చూస్తూ ఉండండి. పిల్లలు లేకపోతే బోర్ కొడుతుంది ఇంట్లో ఉండాలంటే, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. పిల్లలు ఉంటేనండి ఎవరికైనా సరే పిల్లలు ఇంట్లో కలకలు ఆడితేనే బాగుంటుంది అన్నమాట. ఓకేనండి. వంట అయితే ఇంకా మా వాడికి నాకు రైస్ అయితే పెట్టాలి. ఆడికి హాఫ్ డే కాబట్టి నాకు కొంచెం జావ ఉంది, తాగుతాను. మా వారు కొంచెం తాగారు, నాకు కొంచెం ఉంచారు. అతను రోజు జావే తాగుతారు టిఫిన్లు చేసినా సరే. సౌండ్ తగ్గిస్తాను. రిమోట్ పనిచేయదు. అతను జావే తాగుతారండి, టిఫిన్ చెయ్యరు అనమాట. ఎప్పుడు నైట్ టైమే టిఫిను. అతని కోసం జావ చేశాను. జావ చేసి నాకు కొంచెం ఉంచారనమాట. నేను కొంచెం తాగుతాను. కొంచెం వేడన్నం కొంచెం ఉంచుకున్నాను, అది కొంచెం తింటానమాట. టిఫిన్ అయితే ఈరోజు ఏం చేయలేదండి. పిల్లలకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేశాను. లంచ్కి అయితే చిక్కుడుకాయ కర్రీ వండాను మా అమ్మాయికి. కర్రీ అయితే నాకు మా అబ్బాయికి ఉంది. ఇంకా అతనికి పాపకి కట్టేశాను బాక్స్. ఇంక నేను ఇప్పుడు మళ్ళీ మా వాడు వచ్చాక రైస్ పెట్టాలన్నమాట. రైస్ కొంచెమే పెట్టాను, మార్నింగ్ వరకే పెట్టాను అనమాట. ఎక్కడో అక్కడ వదిలేశారండి, అన్నీ ఎత్తిపెట్టుకోవాలా. మొన్న మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను, మీకు చూపించే ఉంటాను. ఇవ్వండి, ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. తిరుపతి వెళ్ళాము కదండి, తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను, తిరుపతి గుర్తుగా అనమాట. ఇవి బాగా నచ్చాయి. నాకు శారీ ఒకటి ఉంది, ఆ శారీ మీద కానీ తీసుకున్నాను. కానీ ఆ శారీ కట్టుకోలేదన్నమాట తిరుపతిలోని. అస్సలు వేడండి దారుణంగా ఉందన్నమాట తిరుపతిలో, అందుకే కట్టుకోలేదు. సరేనండి, నేను స్నానం అయితే చేసి పూజ చేసి అప్పుడు వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. చూస్తూ ఉండండి. ఓకే, బాయ్. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. నేనైతే ఇగోండి సామాన్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఈ సామాన్లన్నీ సర్దేసి స్నానం చేసి ఇంకా నేను అయితే పూజ చేసుకుంటాను అనమాట. కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. వాళ్ళకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి. అదే బ్రేక్ఫాస్ట్కి చేయమన్నారనమాట పిల్లలు. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేశాను, తినేశారు, చక్కగా వెళ్ళిపోయారు. మా అమ్మాయికి అయితే క్యారేజ్ కదా, తనకు చిక్కుడుకాయ వండాను అనమాట. ఆ చిక్కుడుకాయ పెట్టేశాను. మా అబ్బాయి లంచ్కి వస్తాడు మధ్యాహ్నం, ఆడికి ఆఫ్టర్నూన్ అనమాట. స్కూల్ ఆఫ్టర్నూన్ వరకే ఉంది, మధ్యాహ్నం వరకే.
వాడు వచ్చే ముందు రైస్ అయితే పెట్టాలి. మార్నింగ్ రైస్ వండేస్తుంటే అందరికీ కలిపి ఈవినింగ్ కొంచెం ఉన్న పాడైపోతుంది. అందుకనేసి ఇంక ఈ రోజు నుంచి వాడికి నాకు కలిపి వాడు వచ్చే ముందు పెడదామని చెప్పి డిసైడ్ అయ్యానమాట. ప్రస్తుతానికి ఇదండి, చూస్తూ ఉండండి. నేను స్నానం చేసి పూజ చేసుకున్నాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకేనా? పూజ అయితే అయిపోయిందండి. ఇంక నేనైతే ఇప్పుడే పూజ చేశాను. జావ అయితే తాగుతున్నాను అనమాట. మీకు అందరికీ తెలిసిందే కదా జావ. డైలీ నేను తాగను, కానీ అతను కొంచెం తాగి నాకు కొంచెం ఉంచుతారనమాట. అతనికి అది అలవాటు. నేను తాగుతానేమోనని అతను ఉంచగా నేను తాగుతాను అనమాట. దాని కాల్ ఎందుకులండి. ఇవ్వండి, రైస్ కూడా కొంచెం పెట్టుకున్నాను. వేడి వేడి రైస్ ఇది, వేడి వేడి అన్నం. అలాగే పచ్చడి కూడా చేశానండి. మా ఓడైతే నేను ఈ పచ్చడి కోసం గోల గోల చేశాడు. వాడి కోసం మళ్ళీ పచ్చడి చేశాను. ఇవ్వండి, క్యారెట్ పచ్చడి, ఎల్లో కలర్లో ఉన్నది. కర్రీ కొంచెం వేసుకున్నాను అనమాట. ఇంకా చపాతీ కూడా ఉంది తినాలంటే, చూద్దాం. బాగా కలుపుతారండి అతనైతే. మజ్జిగ వేసి నిమ్మకాయ వేసి చక్క పుల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడు టైం అయితే 10 అవుతుందండి. ఇంకా ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కొన్ని రెడీ అయ్యి చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి. ఒక్కదాని ఉంటే నాకు ఇదే టైం పాస్ అండి. ఇలా వీడియోలు తీసుకోవడమే టైం పాస్ అనమాట. గాలి అయితే బాగా వస్తుంది అనమాట. మబ్బు ఎండ ఉంది ఈరోజు. అందుకని వీడియో షూట్ చేస్తున్నాను. ఇప్పుడైతే వచ్చేసాడండి స్కూల్ నుంచి. టైం అయితే 1 అయింది అనమాట. రిమోట్ అలా బాగా నాన్న, నీకు అది పెట్టద్దని చెప్పానా? ఇలా రా. ఇప్పుడైతే మేమిద్దరం కలిసి లంచ్ చేస్తామన్నమాట. ఆకలి అనిపించట్లేదు, కానీ టైంకి తినాలి కాబట్టి తినాలి. ఆకలి అనిపించదు, కానీ టైంకి తినాల, అందుకని తినాల. దా, నీకు ఎప్పటి నుంచి పిలుస్తున్నాను. వేడి వేడి అన్నం ఇప్పుడే వండానండి. వండడం మర్చిపోయాను. వాడు వచ్చాకైతే వండాను. బీరువాలో శారీస్ అన్ని సర్దుతూ ఉండిపోయాను అనమాట. అలాగా సీరియల్ చూస్తూ కూడా ఉండిపోయాను. పచ్చడి అయినా కర్రీ అయినా ఫస్ట్ కర్రీ వేసి పెట్టేస్తాను, తర్వాత పచ్చడి వేసి. కర్రీ నీకు ఇష్టమే కదా, ఇష్టం లేకపోయినా తినాలి మూసుకొని. కౌంటర్లు ఎక్కువ వేస్తున్నాం ఈ మధ్య. కౌంటర్లు కానీ కదా. ఈ కర్రీలో ఆనియన్స్ ఏం కనపడకూడదు అనమాట రాజాకి. పచ్చడి అంటే ఇష్టం, తింటాడు. స్లో పెట్టు ఫుల్గా, థర్డ్లో పెట్టు. థర్డ్లో సెకండ్ కొంతసేపు పడుకోవచ్చు కదా నాన్న. ముందుకు చెప్పు, నాకు అందట్లేదు. కూర్చో. నాకు అంటున్నాను, కొంచెం పడుకుంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచారండి ఇద్దరు. ఈరోజు అయితే కొంచెం చదివారు. వాళ్ళ డాడీ బలవంతంగా లేపారనమాట. చదివారు కొంచెంసేపు. ఇప్పుడు పడుకుంటే కదా. అవును, పడుకుంటే టీవీ ఫోన్లు ఎలా చూడాలి మరి. నువ్వా నిన్న అలాగే చెప్పావు. అదే
నువ్వు తర్వాత టీవీ చూస్తావు, తినగానే బుక్స్ తీసి రాసుకో. బుక్స్ తీసి రాసుకున్నాను తర్వాత చూడు, తర్వాత టీవీ చూడటమే కదా. తర్వాత తీస్తానంటే తర్వాత తీయవు బుక్స్. ఎంతసేపు తీసావు? ఆపు. ఇలా తీసి అలా ఒక 1/2 అవర్ అయినా చదవలేదు, పెట్టేసావు. ఆ తర్వాత వాడు పిలవడానికి వస్తే వాళ్ళు ఆటకి డాడీ వస్తే అడిగి వెళ్తాననేసి ప్లాన్ మీద చదివావు, నాకు తెలుసు. వాళ్ళు వచ్చి పిలవ తర్వాత మనకు కావాలంటే వీళ్ళకి ఎందుకు పాపం. లంచ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మేమిద్దరం పడుకుంటాము కొంతసేపు. ఇక మా వాడైతే పడుకున్నాడు ఆల్రెడీ, నేను కూడా కొంతసేపు పడుకుంటాను. ఈవినింగ్ లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉన్నాను. లాగ్ ఈవినింగ్ కంటిన్యూ చేస్తాను లాగ్. మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు వీడియో అనేది కంటిన్యూగా చూస్తూ ఉండండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, కొత్తగా ఎవరు చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి. మా ఫ్యాన్ సౌండ్కి ఏం వినపడదు. ఈవినింగ్ అయితే చెప్తాను, ఓకేనా? ఈవినింగ్ మళ్ళీ కలుద్దాం. టైం అయితే 7 అయిందండి. అతనైతే ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు. మేమైతే రెడీ అవుతున్నాం, రెడీ అయిపోయాము. ఇదిగోండి రైస్ కుక్కర్ అయితే బాగా చేయించడానికి వెళ్తున్నాము. అలాగే రైస్ కుక్కర్ ఖరాబ్ అయింది. అలాగే పిల్లలకేమో ఫొటోస్ కావాలంట, పాస్ ఫొటోస్ తీయించడానికి. ఈ వేడికి ఎన్ని నీళ్ళు తాగినాయి, తాగాలనిపిస్తుంది. ఇది పట్టుకోనా? నేను పెడతానేరా. అంటే చాలా వేడిగా ఉందండి బాబు వాతావరణం. ఉప్మా అయితే చేశానండి. ఇదండి ఎర్రరవ్వ ఉప్మా అయితే చేశాను అనమాట, నైట్కి టిఫిన్. దీంతో కొంచెం అల్లం చట్నీ అయితే చేశాను. అలాగే మా పక్కింటి వాళ్ళు అయితే పునుగులు ఇచ్చారండి, పెసర పునుగులు. చేసిందామని ఇచ్చింది ఉప్మా. ఈ పెసర పునుగులు అల్లం చట్నీతో కుమ్మేస్తాం అనమాట. రెడీగా ఉన్నారు మా వాళ్ళు. ఫోన్ పెట్టి కీర్తి. క్లాత్ ఇంకా మా డిన్నర్ అయిపోతుంది. చూడు దీనికి ఎన్నిసార్లు ఎంత చెప్పాలండి, మంచిగా కాదనుకో. ఒకసారి చెప్తే అర్థం చేసుకోవా? మళ్ళీ ఏమంటే నేనేం చేయలేదంట. ఇటు పక్క ప్లేస్ ఉంది కదా, కూర్చోవచ్చు కదా. ఇంకెందుకు కూర్చోాలి. అయిపోయిందండి, టిఫిన్లు అయిపోయి ఇంకా పడుకుండిపోతున్నాం అనమాట. ఈరోజు వీడియో అయితే ఇదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే డైలీ వ్లాగ్స్ అనేది వస్తుంటాయి, ఇంకా గ్యాప్ రావన్నమాట. ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి డైలీ నాకు ఇదే టైంపాస్ అవుతుందని తీస్తున్నాను, ఓకేనా? ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అలాగే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. మీరు ఇచ్చే లైక్ని బట్టి ఇంకో నలుగురు నా వీడియో చూసే అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాను, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ.